హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. నేను ఈరోజు ఈ వీడియోలోని ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది అండ్ ఆల్సో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే ఆనియన్స్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకొని అందులోనే కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. సో మనం అలా మిక్స్ చేస్తూ ఉండగా మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా బ్యాటర్ తీసుకొని ఇలాగ చేత్తో పకోడీని అత్తుకోండి. 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ఫిల్టర్ చేసేసుకోండి. ఇలానే మిగతా అంతా కూడా మీరు ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫిల్టర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ఆనియన్ పకోడా అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు క్రిస్పీగా వచ్చిందా లేదా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.